This video is for educational and informational purposes only. Please do your own research before applying. హైకోర్టులో చేసే డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 55,000 వరకు జీతం అయితే ఇస్తారు. అండ్ వీటికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఎలాంటి ఇంటర్వ్యూ పెట్టకుండా సెలెక్షన్ చేస్తున్నారు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు తెలంగాణ TGPSC తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మొదటి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 45,000కి పైగా జీతం ఇస్తారు. ఈ ఉద్యోగాలకైతే చాలా తక్కువ పోటీ ఉండబోతుంది. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి CG వ్యాపం హైకోర్టు నుంచి అయితే వచ్చింది. DEO వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు మీరు కావాలనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న రోల్ వచ్చేసి మీకు డాటా ఎంట్రీ ఆపరేటర్ DEO ఉంటుంది. సో దానికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, మీకు శాలరీ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకుగానే చూసారంటే మీకు కూడా చాలా క్లియర్గా అర్థమైతే అవుతుంది. సో ఫస్ట్ మీకు వేకెన్సీస్ని డివైడ్ చేశారు, కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ డివైడ్ చేశారు. జనరల్ వాళ్ళకు ఉన్నవి, అందులోనూ ఉమెన్స్కి కూడా సపరేట్గా వేకెన్సీని డివైడ్ చేశారు. తర్వాత SC వాళ్ళకు ఉన్నవి, ST వాళ్ళకు ఉన్నవి, OBC వాళ్ళకు కూడా సపరేట్గా కేటాయించారు. ఇక్కడ SC ST జనరల్ తెలిసిందే, కానీ OBC అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడ BC కేటగిరీ అందరినీ OBC కిందకి కన్సిడర్ చేస్తారు. ఈ హైకోర్ట్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాసెస్లోనే రిక్రూట్మెంట్ చేస్తారు కాబట్టి ఈ BC వాళ్ళందరినీ OBC కిందకే కన్సిడర్ చేస్తారు. కాబట్టి మీకు ఎలాంటి BC ABCD అనే సబ్ కేటగిరీస్ ఏమి ఉండవు. BC వాళ్ళందరినీ OBC కిందకి కన్సిడర్ చేస్తారు. సో అందరికి కలిపి వేకెన్సీస్ మీకు ఒకేలా అయితే ఉంటాయి. అండ్ మీకు ఇందులో PWBD వాళ్ళకు కూడా 4 వేకెన్సీస్ని సపరేట్గా తీసి అయితే పెట్టారు. నెక్స్ట్ మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఫస్ట్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1 జనవరి 2026 ఉంటుంది. అంటే ఆ డేట్ వరకు ప్రతి ఒక్కరికి మినిమం 21 ఇయర్స్ ఏజ్ ఉండాలి. తర్వాత జనరల్ వాళ్ళకి, అదర్ స్టేట్ వాళ్ళకి మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ఆ లోకల్ స్టేట్ వాళ్ళకైతేనేమో మ్యాక్సిమం ఏజ్ 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. దాని తర్వాత లోకల్ స్టేట్ వాళ్ళకి అడిషనల్గా 5 ఇయర్స్, SC ST OBC వాళ్ళకు 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. లోకల్ స్టేట్లో ఉండి ఉమెన్స్కి అయితే ఇంకా 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. గవర్నమెంట్ సర్వెంట్స్కి అయితే 5 ఇయర్స్. ఇలా కేటగిరీని బట్టి లోకల్ స్టేట్, నాన్ లోకల్ స్టేట్ ఇవన్నీ బేస్ చేసుకొని మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు శాలరీ ఎలా ఉంటుందంటే ఈ సెలెక్ట్ అయితే 7th CPC లెవెల్ 6 ప్రకారం మీకు బేసిక్ పేనే 25,300 నుంచి 80,500 వరకు ఉంటుంది. కాకపోతే అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీరు ఈజీగా మంత్లీ 50,000కి పైగానే జీతం అయితే పొందొచ్చు. ఇన్ హ్యాండ్ శాలరీ మీరు 55,000 వరకు జీతం అయితే పొందొచ్చు. కాబట్టి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. చాలా మంచి శాలరీ ఉంటుంది. పర్మనెంట్ జాబ్స్ మంచి హైకోర్ట్స్లో చేసుకోవచ్చు. కాబట్టి నేను అర్హత కూడా చెప్తాను. అర్హత ఉంటే మాత్రం అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. సో ఉండాల్సిన క్వాలిఫికేషన్ మాత్రం కొంచెం స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. నేను క్లియర్గా చెప్తాను, ఇప్పుడే చెప్తున్నాను. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పబోయే క్వాలిఫికేషన్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా ఉంటే మాత్రం వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. సో ఫస్ట్ మీకు త్రీ టైప్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్. ఈ 3 టైప్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్లో మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ 1 వచ్చేసి అట్లీస్ట్ 2nd క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా రిలేటెడ్ సబ్జెక్ట్లో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. తర్వాత ఆప్షన్ 2 వచ్చేసి
సేమ్ మీకు సెకండ్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ పీజీ డీసీఏ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో మీరు బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు పీజీ డీసీఏ చేసిన కూడా ఎలిజిబుల్ ఉంటారు. లేదా సేమ్ మీరు బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు సి లెవెల్ కోర్స్ ఫ్రమ్ డిఓఈ చేసినా కూడా ఎలిజిబుల్ ఉంటారు. సో ఇక్కడ ఈ 3 టైప్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్లో మీకు ఏ క్వాలిఫికేషన్ మీరు ఎలిజిబుల్ ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ఇవి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్. ఒకవేళ మీకు ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్లో కానీ ఆఫీస్ అప్లికేషన్స్లో కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉందంటే ప్రిఫరెన్స్ ఇస్తారు తప్ప అది కంపల్సరీ అయితే అవసరం లేదు. దాని తర్వాత మీకు ఇంగ్లీష్ హిందీకి సంబంధించి కూడా టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాంట్లో కూడా మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇందులో మీకు ఫేజ్ 1 ఉంటుంది, ఫేజ్ 2 ఉంటుంది. ఫేజ్ 1 ఏమో స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, ఫేజ్ 2 ఏమో మీకు టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు ఫైనల్గా మాత్రం ఫేజ్ 2లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ చేస్తామని కూడా వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. సో మీకు మెయిన్గా ఏంటంటే ఈ టైపింగ్ టెస్టే మెయిన్ అయితే అవ్వబోతుంది. సో మీకు ఫేజ్ 1 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే దీనిలో కూడా సెక్షన్ 1 సెక్షన్ 2 ఉంటుంది. సెక్షన్ 1లో మీకు రీజనింగ్ నుంచి క్వాంట్ నుంచి అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి ఇంగ్లీష్ నుంచి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి 60 క్వశ్చన్స్ అడుగుతారు. 60 మార్క్స్ ఉంటుంది. సెక్షన్ 2లో మీకు కంప్యూటర్కి సంబంధించి ఈ యూనిక్స్ కానీ విండోస్ కానీ ఎంఎస్ ఆఫీస్ కానీ వీటి నుంచి ఒక 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటుంది. ఎంసీక్యూ టైప్లోనే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మీకు 1 మార్క్ ఉంటుంది. అండ్ దేర్ షెల్ బి నో మైనస్ అని అంటే మీకు ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ ఏమీ ఉండదు. అండ్ మీకు ఈ ఫేజ్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫేజ్ 2 కోసం 1:15 రేషియోలో తీస్తారంటే ఒక పోస్ట్కు ఒక 15 మందిని తీసి మీకు ఫేజ్ 2 అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఫేజ్ 2 ప్యాటర్న్ కూడా చెప్తున్నాను చూడండి. ఇది స్కిల్ టెస్ట్కి సంబంధించి ఉంటుంది. హిందీ టైపింగ్లో మీకు 250 వర్డ్స్ ఇన్ 10 minutesలో టైప్ చేయాల్సి ఉంటుంది, 25 మార్క్స్. ఇంగ్లీష్లో అయితేనేమో 300 words ఇన్ 10 minutesలో టైప్ చేయాలి, దీనికి కూడా 25 మార్క్స్ ఉంటుంది. 1/4 నెగిటివ్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు మ్యాక్సిమం తప్పులు చేయకుండా చేయాల్సి ఉంటుంది. అండ్ క్వాలిఫై మార్క్స్ అయితే మినిమం 10 మార్క్స్ ఇన్ ఈచ్ టైపింగ్, అంటే హిందీలో 10 మార్క్స్ రావాలి, ఇంగ్లీష్లో 10 మార్క్స్ రావాలి. కాకపోతే అవి క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటాయి. కాకపోతే మీకు ఫైనల్ మాత్రం మెరిట్ లిస్ట్ ద్వారానే సెలెక్షన్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మీకు యాక్చువల్ నోటిఫికేషన్ అనేది అప్లికేషన్ అనేది 28th April నుంచి స్టార్ట్ అయిపోయింది. అంటే 28th April నుంచి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 12th May వరకు ఉంటుంది. ఏమైనా కరెక్షన్స్ ఉంటే 13th May నుంచి 15th May వరకు చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డ్స్ ఏమో మీకు 22nd June రోజు రిలీజ్ చేస్తారు. ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చారు, 28th June రోజు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో మీకు 28th June రోజే మీరు ఎగ్జామ్ రాసేసారంటే మీకు ఎగ్జామ్లో ఫస్ట్ ఫేజ్ 1లో బేస్ చేసుకొని 1:15 రేషియో ఫేజ్ 2కి తీసుకొని ఫేజ్ 2 కండక్ట్ చేసి ఫేజ్ 2లో మెరిట్ లిస్ట్ తీసి వాళ్ళకు డీవీ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ ఒకేలా అయితే లేదు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకు 200 ఉంటుంది, ఓబీసీ వాళ్ళకు 250, జనరల్ వాళ్ళకి 350. సో ఇది అఫీషియల్గా మీకు ఈ వ్యాంపమ్ సీజీ వాళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఇలా అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూస్తాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది, కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందంటే మీరు డైరెక్ట్ లాగిన్ అయిపోవాలి. అకౌంట్ లేకపోతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్లో మీ డీటెయిల్స్, నేమ్, డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా ఇచ్చేసి ఇంకా మీ ఫోటో, సిగ్నేచర్ అవన్నీ అడుగుతారు, అవన్నీ కూడా ఇచ్చేసి లాస్ట్కి సబ్మిట్ చేసాక మీకు సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్ వస్తుంది కదా, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చర్ దగ్గర లాగిన్ అయిపోవచ్చు. లేదు అకౌంట్ లేదనుకో కిందకి స్క్రోల్ చేయాలి. మీరు కిందకి స్క్రోల్ చేశారంటే ఇలా వస్తుంది. మీరు అకౌంట్ లేని వాళ్ళు క్రియేట్ న్యూ ప్రొఫైల్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. మీ మొబైల్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, ఈమెయిల్ ఐడి అన్ని ప్రాపర్గా ఇచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్ అయిపోయి డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి సబ్మిట్ చేశారంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు 28th June రోజేమో డేట్ ఇచ్చారు కదా, ఆ రోజు ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేసేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి మీకు
ఛత్తీస్గఢ్ హైకోర్టు నుంచి అయితే వచ్చింది. సో ఛత్తీస్గఢ్ హైకోర్టు బిలాస్పూర్ నుంచి అయితే వచ్చింది డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల కోసం. సో మీకు ఛత్తీస్గఢ్లో ఉంది కదా అని చెప్పి మీరు ఎలిజిబుల్ కాదని అనుకోవచ్చు. అందరు ఎలిజిబులే ఉంటారు. కాకపోతే మేబీ రిజర్వేషన్ ఉంటే లోకల్లో కొద్దిగా రిజర్వేషన్ ఉండొచ్చు. కాకపోతే ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు. మీకు పోస్టింగ్ మాత్రం ఛత్తీస్గఢ్లోనే ఉంటుంది. పర్లేదు, మాకు ఎక్కడైనా సరే మంచి హైకోర్ట్స్లో చేసే పర్మనెంట్ జాబ్స్ కావాలి, మంచి జీతం ఉండే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కావాలనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అర్హత మాత్రం స్పెసిఫిక్గా అడిగారు కాబట్టి కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఉంటే మాత్రం అవకాశం ఉంటే మాత్రం అసలు అవకాశం ఉండి ఎక్కడైనా సరే చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి. నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.